ఏపీలో టీడీపీ మానస పుత్రిక అన్నా క్యాంటీన్లకు మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను మధ్యలో వైసీపీ సర్కార్ మూసేసినా ఆ తర్వాత తిరిగి కూటమి అధికారంలోకి రాగానే వాటిని పునఃప్రారంభించింది. ప్రస్తుతం పట్టణ నగర ప్రాంతాల్లో ఉన్న వీటి పరిధిని మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు మొత్తం 199 అన్నా క్యాంటీన్లను ప్రారంభించగా మరికొన్ని క్యాంటీన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఇవన్నీ పట్టణ ప్రాంతాల్లోనే ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం అన్నా క్యాంటీన్ల ఏర్పాటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం గ్రామాల్లోనూ అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. తాజాగా జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గ్రామాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సిద్ధం కావాలని అన్నారు. దీనికోసం స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు అవసరమో పరిశీలించి ఆ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో తొలి విడతగా 63 క్యాంటీన్ల ప్రారంభానికి అంతా సిద్ధం చేయాలన్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వగా త్వరలోనే మార్గదర్శకాలు కూడా జారీ చేసే అవకాశం ఉంది.